ఈ విశాఖపట్నం స్టీల్ కి 2000 మంది కార్మికుల ఉద్యోగాలను పీకేసినందుకు నిరసనగా మీ బాధలో పాలు పంచుకోవడానికి మీ తరపున నిరాహార దీక్ష చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మీ రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది. ఈరోజు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి. రాజీవ్ గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రియమైన నాయకుడు. అంత గొప్ప నాయకుడికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఇక్కడ మీకోసం వచ్చిన నాకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు పాటించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. విశాఖపట్నం స్టీల్ గురించి నేను మీకు చెప్పనవసరం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్ట్. కష్టాలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా 2000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. 3 మిలియన్ టన్ల ఉత్పత్తి నుంచి దాదాపు 7 మిలియన్ టన్ల ఉత్పత్తికి తీసుకువెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. అదే రోజుల్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనంతపురంలో ఒక మైన్ ఐడెంటిఫై చేసి కూడా ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసి కానీ అమలుపరచకుండా చనిపోవడం జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారే బ్రతికే ఉంటే ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండేది. కానీ ఆ తర్వాత రోజుల్లో మీరు చూశారు 2014 వరకు లాభాలలో నడిచింది ఈ విశాఖపట్నం స్టీల్. 2014 వరకు ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు లాభాలు కూడా ఇచ్చింది ఈ విశాఖపట్నం స్టీల్. కానీ 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగింది. బీజేపీ పార్టీ ఒక శనిలాగా దాపరించింది. ఆ తర్వాతే ఈ విశాఖపట్నం స్టీల్ కు కష్టాలన్నీ మొదలైంది. క్రమంగా ఒక్కొక్క ఆర్గన్ ని సైలెంట్ కిల్లింగ్ చేసి విశాఖపట్నం స్టీల్ మొత్తం ఊపిరి తీసేసి ఆ తర్వాత విశాఖపట్నం స్టీల్ వాళ్ళ బినామీలకు, అదానికో, జిందాల్కో అమ్మాలనే కుట్ర చేస్తుంది బీజేపీ పార్టీ. ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ మీద ఉన్న శ్రద్ధంతా బీజేపీ పార్టీకి ఈ భూముల మీద మాత్రమే ఉంది. ఎందుకు ఈ భూమిని కాజేయడానికి మాత్రమే బీజేపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నుతుంది. ఒక్కొక్క అభినయం ఒక్కొక్కటి తొలగించుకుంటూ పోవాలన్నట్టు ఒక కుక్కను చంపాలి అంటే అది ముందు ఒక కుక్కను చంపాలి అంటే అది ముందు ఒక పిచ్చి కుక్క అని ఒక ప్రచారం చేస్తే చాలు, అదంతకదే జనాలే దాన్ని చంపేస్తారు అన్నట్టుగా అదే ఫార్ములాని, సైలెంట్ కిల్లింగ్ ఫార్ములాని అమలుపరిచింది బీజేపీ. మెల్లగా క్రమంగా రా మెటీరియల్ కాస్ట్ను పెంచుకుంటూ పోయింది. బొగ్గును కూడా అందుబాటులో లేకుండా చేసింది. ఆఖరికి గంగవరం పోర్టులో నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా పెంచుకుంటూ పోయింది. ఇలా 1 కాదు 2 కాదు, క్యాప్టివ్ మైన్ ఇయ్యకపోగా, సెయిల్లో విలీనం చెయ్యకపోగా అన్ని రకాలుగా అన్యాయం చేస్తూ ఈరోజు విశాఖపట్నం స్టీలు 28,000 కోట్ల రూపాయల అప్పులో ఉంది అంటే దానికి కారణం బీజేపీ పార్టీ.